జరిగినటువంటి కార్యక్రమం ఒక్క పిలుపుతోటే ఇంత వేలాది మంది తరలి రావడం చాలా సంతోషకరమైన విషయం. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మారణ హోమానికి మేమందరం మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో ఒక్కటే ఒక్క పిలుపుతోటి ఇంతమంది జాగృత కావడం చాలా సంతోషకరమైన విషయం. మొన్న పక్కకున్న బంగ్లాదేశ్లో ఇంతకుముందు జరిగిన సంఘటనలు చూసాం. ఎటువంటి సంఘటనలు అవి? హిందూ స్త్రీ కనిపిస్తే చాలు వేటాడి వెంటాడి రేపులు చేశారు. హిందూ దేవాలయాలు కనిపిస్తే చాలు కూలగొట్టారు. హిందువుల ఆస్తులు కనిపిస్తే చాలు వాళ్ళపైన హిందూ ఆస్తులపైన దాడులు చేశారు. అటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో నుండి స్టార్ట్ అయింది. ఇంతకుముందు కేరళలో దాడులు జరిగేది హిందువులపైన, తమిళనాడులో దాడులు జరిగేది హిందువులపైన. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సామూహికంగా ఏ ఇష్యూ వస్తుందా దొరుకుతుందా చూస్తామనేటువంటి మూకలు కొన్ని ఉన్న కారణంగా వక్ఫ్ చట్టంకు సంబంధించినది పార్లమెంట్లో ఆమోదం పొంది ఈరోజు ముందుకు రాగానే ఆ పేరుతోటి ఒకటే తీరిగా వచ్చి హిందువులపైన దాడులు చేస్తూ వాళ్ళను ఊర్లు కాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది వాళ్ళ ఒక సమయంలోనైతే ఒక 5 రోజుల పాపను ఒళ్ళో పెట్టుకొని ఆమె నడుస్తుంటే హృదయ విదారకంగా కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్నే కాదు, హైదరాబాద్లో జరిగే అవకాశాలు ఉన్నాయి, సిద్దిపేటలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఏ సంఘటన వచ్చినా కూడా మేమందరం ఉన్నాము అనే పద్ధతిలో హిందూ వాహిని తరఫున పిలుపునియగానే పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలవడం జరిగింది. చాలా సంతోషం. భారత్ మాతాకి జై.